రోజు పాకిస్తాన్ను ప్రపంచ దేశాల ముందు దోషులుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దశాబ్దాలుగా మనము నష్టపోయాము ఉగ్రవాదం కారణంగా. ఈరోజు దాని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం మనం అందరము ఈరోజు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా సైనికులు చూపించినటువంటి చొరవ, భారత సైనికులు చేసినటువంటి అద్భుతమైనటువంటి స్ట్రాటజీ ఈరోజు ప్రపంచమంతా అభినందిస్తున్నది. ఇందులో భాగంగానే తిరంగ యాత్రల పేరుతో రాజకీయాలకు అతీతంగా సైనికులను అభినందించేటువంటి కార్యక్రమం, వాళ్లకు మానసికంగా ధైర్యం కల్పించేటువంటి కార్యక్రమం, వాళ్లకు సంఘీభావం ప్రకటించేటువంటి కార్యక్రమం, వాళ్ళకు అండగా ఉండేటువంటి కార్యక్రమం దేశమంతా జరుగుతూ ఉంది. 23 వరకు కూడా జరుగుతుంది. దేశంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రేపు మన హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ఇందులో అనేక మంది ప్రముఖులు కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా నేను ఓపెన్ ఇన్విటేషన్ అన్ని రాజకీయ పార్టీలకు, శాసనసభ్యులకు ఇస్తున్నాను. ఇది నా ప్రోగ్రాం కాదు, భారత ప్రభుత్వం ప్రోగ్రాం కూడా కాదు. ఇది ప్రజల ప్రోగ్రాము. అయినా కూడా ఒక కేంద్ర మంత్రిగా, ఒక స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా నేను కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాను. యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళలు, ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆపరేషన్ సింధూరు విజయ నేపథ్యంలో వాళ్లకు సంఘీభావం ప్రకటించడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.